మిడ్ వీక్ ఎలిమినేషన్ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. హౌస్‌లోంచి ఒకే ఒక్క వ్యక్తిని మిడ్ వీక్‌లో పంపించాలనుకుంటే మీరు ఎవరిని పంపించేస్తారు మిడ్ వీక్‌లో అయితే? ఎలిమినేట్ సుమన్ శెట్టి, ఎలిమినేట్ సంజన ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఓటింగ్ నెంబర్స్ చూస్తే 27%తో తనూజ టాప్ లెవెల్‌లో ఉంది. ఆ తర్వాత 21%తో ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. 18%తో సంజన థర్డ్ ప్లేస్‌లో అట్లా మొన్నటి వరకు సెకండ్, మళ్ళీ ఇప్పుడు థర్డ్ ప్లేస్ అట్లా కంటిన్యూ అవుతుంది. ఈ వీక్ అంతా కూడా సంజనకి కాస్త సింపతి గెయిన్ అయ్యి పాజిటివ్ ఓటింగ్ అనేది పడుతుంది. నిన్న తనూజతో గొడవ విషయంలో కూడా కొంతమంది ఎవరైతే యాంటీ తనూజ ఫ్యాన్స్ ఉంటారో, తనూజ హేటర్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్గా సంజన స్టాండ్ తీసుకున్నారు. కళ్యాణ్ కూడా అసలు ఈ వీక్ ఎలిమినేషన్లో నామినేషన్ లిస్టులో లేకపోయేసరికి ఆ ఓటింగ్ అంతా కూడా సంజనకు షిఫ్ట్ అవుతుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే తనూజతో చిన్న చితక గొడవ పెద్ద గొడవ పడతారో కళ్యాణ్ కనుక ఆ టైంలో ఓటింగ్ లిస్ట్లో లేకపోతే నామినేషన్స్లో ఆ ఓటింగ్ అంతా తీసుకొచ్చి ఆ పర్టికులర్ పర్సన్కి వేస్తున్నారు. సో ఇమాన్యుయల్ సెల్ఫ్ ఓటింగ్ పడుతుంటే మొన్నటి వరకు ఇమాన్యుయల్ ఓటింగ్ సేవ్ చేసిన సంజనని, ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్ సేవ్ చేస్తున్న సంజనని ఆ రకంగా థర్డ్ పొజిషన్లో కనిపిస్తున్నారు. ఆ తర్వాత డీమన్ పవన్ హౌస్లో స్ట్రాంగ్ ప్లేయర్ అయినా కూడా తన పాయింట్ ప్లేస్ చేయడంలో చాలాసార్లు ఫెయిల్ అవుతున్నాడు. మీరు చూస్తే నిన్న కూడా క్లియర్గా సంజన అంత లెవెల్లో అరిచి అంత హడావుడి చేసినా కూడా డీమన్ పవన్ తనకు తాను స్టాండ్ తీసుకునే విషయంలో మెత్తగా అయిపోయాడు అనుకోవచ్చు. రీతు వెళ్ళిపోయిన తర్వాత గేమ్ మీద కంప్లీట్ ఫోకస్ చేసి రీతు ట్రాక్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా గేమ్ మీద ఉండాల్సినటువంటి డీమన్ గేమ్లో టాస్క్లు, డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటాడు. మిగతా అప్పుడు మాత్రం అందరితో సరదాగా తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు, ఫన్ కూడా చేస్తున్నాడు. బాగుంది, రీతు లేకపోయినా కూడా బాగానే కలిసిపోయాడు. ఇలా ఉంటే బాగుండేది ఫస్ట్ నుంచే మావాడని డీమన్ పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ అదే డీమన్ పవన్ టాస్క్ జరుగుతున్నప్పుడు అంటే ఇట్లాంటి ఎవరినైతే పిక్ చేసి బయటపడేయాలో ఇట్లాంటి టాస్క్లు, ఇట్లాంటివి కూడా టాస్క్స్ కదా ఇవన్నీ. మరి ఇలాంటి టైంలో ఆర్గ్యుమెంట్స్ పెట్టడం, డిబేట్ పెట్టడం, తన పాయింట్ ప్లేస్ చేయడం డెఫినెట్లీ తగ్గుతున్నాడు అండ్ సైలెంట్ అయిపోతున్నాడు. ఇది ఒక నెగిటివ్గా ఉంది డీమన్కి. అందువల్ల అతను ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత భరణి తర్వాత ప్లేస్లో సుమన్ శెట్టి. కళ్యాణ్ టికెట్ ఫినాలేలో ఉన్నాడు కాబట్టి నామినేషన్స్లో లేడు. సో డీమన్, భరణి, సుమన్ శెట్టి, ఆ పైన సంజన, ఇట్లా ఈ నలుగురిలో కనుక మిడ్ వీక్ ఎలిమినేషన్ వస్తే సుమన్ శెట్టి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని గురువారం రాత్రికి ఈ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందనేటువంటి పుకార్లు వినిపిస్తున్నాయి. మనమైతే మన ఛానల్ వైపు నుంచి 100% గ్యారంటీ ఇవ్వట్లేదు. బట్ డిస్కషన్స్, డిబేట్స్, బయట జరుగుతున్నటువంటి న్యూస్ టాక్ బట్టి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో సుమన్ శెట్టిని మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే హౌస్లో ఏమాత్రం గేమ్ ప్లే లేకుండా సైలెంట్గా కూర్చున్నాడు ఇప్పుడు వరకు కూడా బుద్ధ విగ్రహంలాగా. మొన్న వీక్ మాత్రం తనూజను ఓడించిన వీకు, కళ్యాణ్తో అతను పోటీ పడిన వీకు డెఫినెట్లీ అతను మెచ్చుకుంటాం. సెల్యూట్ అతనికి, అతను ఆడిన గేమ్. కానీ అంతకు ముందు పెద్దగా మళ్ళీ ఆ లెవెల్లో రాణించినట్టయితే ఫస్ట్ నుంచి కూడా గుర్తులేదు. మధ్యలో ఒక్కసారి ఏదన్నా ఆడి ఉంటాడు తప్ప. కంపేర్ చేసుకుంటే బయటికి వెళ్ళిపోయిన రితు లాంటి వాళ్ళతో, దివ్య లాంటి వాళ్ళతో, సాయి శ్రీనివాస్ లాంటి వాళ్ళతో, ఇట్లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాత్రం సుమన్ శెట్టి తక్కువనే చెప్పాలి. హౌస్లో ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేసుకుని సుమన్ శెట్టి తక్కువనే చెప్పాలి. సో ఈ సిచ్యువేషన్లో మరి సుమన్ ఉంచుతారా, తీస్తారా, మిడ్ వీక్ ఎలిమినేషన్లో పంపిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది.